డాక్టర్ గారు, ఇటీవల యోగాపై ప్రాచుర్యం రకరకాలుగా వినపడుతోంది. అసలు యోగా వల్ల నిజమైన ఫలితం ఏంటంటారు? ప్రమిళ, యోగా అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం మామూలుగా జనాలందరూ మామూలుగా చేసేంత ఇప్పుడు యోగా చేయండి అని మన పిఎం గారు చెప్పినా, ఇక్కడ సీఎం గారు చెప్పినా, ఇంకోళ్ళు చెప్పినా వాళ్ళందరూ జనరల్గా మనం అర్థం చేసుకుంటే వీళ్ళందరూ చెప్పేది యోగా వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. కానీ ఆధ్యాత్మికవేత్తలు చెప్పే యోగా మాత్రం తేడాగా ఉంటుంది. ఆధ్యాత్మికవేత్తలు అయితే అంటే మతపరంగా దేవుడి గురించి వాడి గురించి మాట్లాడే మనుషులు, ఆత్మ పరమాత్మ యొక్క కలయిక యోగా. యోగా అనేదానికి అర్థం తీస్తే అంటే కలయిక, ఆత్మ పరమాత్మ కలయిక. కానీ అత్యధిక శాతం యోగా అంటే కలయిక. ఏ కలయిక? మనసుని శరీరాన్ని కలయిక చేయడం. ఏ కలయిక? మనస్సు శరీరం అంటే శరీరంలో భాగం అన్నమాట. మనం ఏదైనా పని చేయాలంటే మైండ్ఫుల్గా వర్క్ చెయ్యి అంటే మనసు పెట్టి పని చెయ్యి. మైండ్ఫుల్గా చదువు, మనసు పెట్టి చదువు అంటే నీ చేసే పనిని మనసును లగ్నం చేసి చదువు అంటాం. అంటే మనసుని ఆ చేసే పనిని లగ్నం చేయడం, మనసుని ఆ చదువుని లగ్నం చేయడం కలయిక. యోగా అనే చేత ఇక్కడ రెండు రకాలుగా ఆధ్యాత్మికవేత్తలు మాట్లాడే యోగా ఏమో ఆత్మ పరమాత్మ కలయిక. ఆ కలయిక దానికోసం అనేక యోగా ప్రక్రియలు చెప్పేశారు. ఆత్మ పరమాత్మ కలయిక కోసమని చెప్తాను ఏంటో. కానీ మామూలుగా ఈనాడు రేపు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే అని పెట్టారు. ఇంటర్నేషనల్ యోగా అనేది ఇప్పుడు ఏంటంటే బాగా ప్రచారం ఇప్పుడు వరల్డ్ వైడ్గా ప్రచారం అవ్వడం కారణం ఏంటంటే యోగా అన్న వర్డ్ మన భారతదేశం నుంచే వచ్చింది. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల ముందే, క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల ముందే, 500 సంవత్సరాల ముందే అప్పుడు వేదాల్లో యోగా గురించి కూడా చెప్పడం జరిగింది. తర్వాత పతంజలి యోగా శాస్త్రం వచ్చింది, దాన్ని ఇంకా ఎక్కువ చేశారు యోగా గురించి. అదే యోగా అనే వర్డ్ మన భారతదేశంలో మొదలైంది. అక్కడ యోగా అని చెప్పి రెండు రకాలు చెప్పారు వాళ్ళు. ఒకటి మనసు శరీరం కలయిక, దాంతో మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది, మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. నిజమే. మనసు పెట్టి మనం యోగా అంటే యోగాభ్యాసం అంటారు, యోగాసనాలు అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఎక్సర్సైజ్ అంటాం. ఎక్సర్సైజెస్, వ్యాయామం. ఈ వ్యాయామాన్ని వీళ్ళు యోగా అని పేరు పెడతారు. మామూలుగా చెప్పేది ఏది? కలయిక. మనసు శరీరం కలయికని మనం వ్యాయామంగా తీసుకోవచ్చు. ఎక్సర్సైజ్ వ్యాయామం చెయ్యి. వ్యాయామం చేసినట్టయితే మన ఆరోగ్యం బాగుపడుతుంది, మన స్ట్రెస్ తగ్గుతుంది, స్ట్రెస్ అలాగే యాంగ్జైటీ తగ్గుతుంది. అవి ఎందుకు చెప్పుకుందాం. అంచేత ఎక్కువ మంది యోగా చదువుకునే వాళ్ళు కానీ, లేకపోతే మన పిఎం గారు చెప్పినా, లేదా సీఎం గారు చెప్పినా, ఇంకోటి చెప్పినా వాళ్ళు యోగా చేయండి కానీ, అలాగే ఇంటర్నేషనల్ యోగా డే అని యూఎన్ఓ పెట్టిన వాళ్ళు ఆత్మ పరమాత్మ కలయిక అని దానిలో చెప్పాలి. వాళ్ళ అర్థం ఏంటంటే మనసు శరీరం కలయికతో, ఆ కలయికతో మైండ్ఫుల్గా నువ్వు వ్యాయామం చేస్తే వ్యాయామం చేసేటది. యోగాలో మనసు శరీరం కలయిక అని అన్నారు. మామూలుగా ఎక్సర్సైజ్ వర్డ్ మనం యూజ్ చేయం, కానీ మనం మామూలుగా చెప్తాం మనసు పెట్టి పరుగు తీయి, మనసు పెట్టి వ్యాయామం చెయ్యి, మనసు పెట్టి ఈత ఏదో ఆషామాషి కాదు, చేయవలసిన రీతిలో చెయ్యి. మనసు పెట్టి రన్నింగ్ చెయ్యి, మనసు పెట్టి వాకింగ్ చెయ్యి, మనసు పెట్టి ఈ ఆసనాలు వెయ్యి, మనసు పెట్టి నువ్వు ఇంకా ఇలా చేయాలని చెప్పేది అది యోగా కింద వస్తుందన్నమాట. ఇంకేలేదు, మనసు శరీరం నువ్వు చేసే పని కలయిక చెయ్యి. కలయిక మనసు పెట్టి మైండ్ఫుల్.
వర్కింగ్, మైండ్ఫుల్ లీడింగ్. మనం మామూలుగా చెప్తాం ఆ రంగా యోగా మంచిది. ఆత్మ పరమాత్మ కలయిక అనేది ఉట్టి ట్రాష్. పరమాత్మ లేనే లేదు, ఆత్మ లేదు, రెండూ లేదు. ఈ ఆధ్యాత్మికతలు ఆత్మ పరమాత్మ కలయిక అని అన్నారే, అది మాత్రం ఉట్టి ట్రాష్, అంటే అబద్ధం. దానికి ఏ లేదు, దాంట్లో ఏ లేదు, దాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. కానీ ఎంతమంది మాట్లాడుతున్నారంటే మామూలుగా యోగా 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 యోగా, నేను రోజు ఉదయం పూట యోగా చేస్తానండి అంటాడు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి యోగా చేస్తాను, ప్రాణాయామం చేస్తానని అంటాడు. ఏం లేదు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మెడికల్ సైన్స్లో అటు న్యూరాలజిస్టులు కానివ్వండి, ఫిజిషియన్స్ కానీ, సైకాలజిస్టులు కానీ, లేదా సైకాట్రిస్టులు కానీ, అందరూ డాక్టర్లు అంత మెడికల్ సైన్స్లో ఈ యోగా అనేదాన్ని ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ దాంట్లో బ్రీదింగ్ ఎక్సర్సైజ్, అలాగే రిలాక్సేషన్ థెరపీ, వీటన్నిటి మీద విస్తృతమైన సైంటిఫిక్గా స్టడీ జరిగితే దానివల్ల తేల్చింది ఏంటంటే శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది, మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది. యాంగ్జైటీ, స్ట్రెస్, ఒత్తిడి మానసిక ఒత్తిడి తగ్గుతాయి, దాని డౌట్ లేదు. ఎంతో సైంటిఫిక్ స్టడీస్ అన్నింటిలో కూడా మైండ్ఫుల్ ఎక్సర్సైజ్, దాని మీద యోగా అంటున్నారు. మైండ్ఫుల్ ఎక్సర్సైజ్ ఇది యోగా. ఈ మైండ్ఫుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ యోగా అంటున్నారు. ఇప్పుడు యోగా అని చెప్పి చేసేది రోజు మనకు మన ఆంధ్రప్రదేశ్లో అయితే మే 21 నుంచి జూన్ 21 వరకు డైలీ చేయండి. ఏం చేయమంటున్నారు వాళ్ళు? బ్రీదింగ్ ఎక్సర్సైజు, ఆసనాలు వేయమంటున్నారు. అంటే నెల రోజులు వీళ్ళు చేసినట్లయితే వీళ్ళల్లో ఉన్న యాంగ్జైటీ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. యాంగ్జైటీ స్ట్రెస్ తగ్గినట్లయితే పనిలో చురుకుదనం వస్తుంది. మనకు యాంగ్జైటీ వల్ల, స్ట్రెస్ వల్ల మన పని సరిగ్గా జరగదు. మనం మెడికల్ సైన్స్ తీసుకున్నట్లయితే మన సమాజంలో 100కి 30% కంటే 30% అంటే 130 మంది న్యూరోటిక్ పర్సనాలిటీ కలిగి ఉన్నారు. న్యూరోసిస్ అనేది కలిగి ఉన్నారు. న్యూరోసిస్ అంటే యాంగ్జైటీ, టెన్షన్. జనాభాలో 30% ఉన్నారు యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్. దీనివల్ల ఎవరికైతే యాంగ్జైటీ ఉంటుందో వాడికి అనవసరంగా ఛాతి బిగబెట్టి లభించడం, గుండె బిగబెట్టి లభించడం, తలనొప్పి, ఆకలి సరిగ్గా లేకపోవడం, తిండి సరిగ్గా తినలేకపోవడం. ఇన్నిటి మూలం ఏంటి? యాంగ్జైటీ, వణుకు, కంగారు, గాబరా. ఒక ఉదయం పూట మీకు తెలియాలంటే ఒక గృహిణి ఉదయం పూట కంగారు పడిపోతుంటుంది. రోజు చేసి పనే, పిల్లాడికి టిఫిన్, భర్తకు కూడా టిఫిన్ పెట్టాలి, లేకపోతే క్యారియర్ కట్టాలి, టైం అయిపోతుంటుంది, బస్సు వచ్చేస్తుంది, పిల్లాడిని పంపించాలి, భర్తను ఆఫీసు పంపించాలి, ఆయనకి లేట్ అయితే కుదరదు. ఈ యాంగ్జైటీలో ఇది ఉంది, రోజు చేసే పనే. ఎందుకు? అది ఆమె ఆరోగ్యం మీద, దానిలో అటు షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేని వస్తాయి. అదే నువ్వు యోగా, దాన్నే ఎక్సర్సైజ్ అన్నావు. రోజు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడం యాంగ్జైటీ తగ్గిపోతుంది. రోజు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కొద్దిగా వ్యాయామం చేస్తే మనసు ఉదయం లేవగానే ఒక అరగంట సేపు ఆ పని 6 మళ్ళీ మాలో పూర్వకాలం 5కి మళ్ళీ ఇట్టినా ఆ యాంగ్జైటీ పని సరిచేయదు. కంగారులో మనం తప్పులే చేస్తాం, మంచి కరెక్ట్గా ఏం పని చేయం. కంగారుగా గాబరాగా భయంతో కంగారుగా అవుతున్నావు అనుకుని ఉన్నట్లయితే పని సరిగ్గా జరగదు. 5కి పని మొదలెట్టు. కానీ 5కి నువ్వు లేచి 5కి నువ్వు ఒక అరగంట సేపు బ్రీదింగ్ ఎక్సర్సైజు, ఆసనాలు వేయి. దాని యోగాసనాలు అంటారు. ఆసనాలు ఎక్సర్సైజ్ చేయి, పని మొదలెట్టు. నువ్వు రోజు ఏ పని అయితే నువ్వు కంగారుగా చేస్తావో, గంటన్నర సేపు చేసే పని అరగంటలో నేను చక్కగా చేస్తాను. ఎందుకని? కంగారు పోయింది. కంగారు ఉంటే పని సగం జరగదు, అనుకుని చేయలేవు, టైం ప్రకారం చేయలేవు. కాబట్టి తప్పు చేస్తుంటావు, మళ్ళీ దాన్ని దిద్దుకుంటుంటావు, మళ్ళీ తప్పు చేస్తుంటావు, మళ్ళీ దిద్దుకుంటావు, మర్చిపోతావు పని. గాబరాగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మైండ్ఫుల్గా
ఎక్సర్సైజ్ చేస్తావు ఒక అరగంట, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తావు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది, ఒత్తిడి తగ్గిపోతుంది, యాంగ్జైటీ కంగారు గాబరా తగ్గిపోతాయి. జనాభాలో 30% సైంటిఫిక్ తెలిసినట్టే 30% మందికి ఈ యాంగ్జైటీ ఉంది, టెన్షన్ ఉంది, కంగారు ఉంది, గాబరా ఉంది. మానసిక ఒత్తిడి, నిత్య జీవితంలో మరింత మానసిక ఒత్తిడి ఉంది. ఆ రకంగా యోగా తోడ్పడుతుంది. యోగా నీకేం లేదు చెప్తాను కదా, ఆత్మ పరమాత్మ కలయిక కాదు. మనసు పెట్టి ఎక్సర్సైజ్ చేయి, మైండ్ఫుల్ ఎక్సర్సైజ్, మైండ్ఫుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏం లేదు, ఒక 15 గంట 20 నిమిషాలు ఇలా కూర్చొని గుండె నిండా ఊపిరి పీల్చి వదులుతున్నాం. ఈ ముక్కుతో పీల్చి ఈ ముక్కుతో వదిలినట్టు కదా, ఏ ముక్కన ఒకటి కళ్ళకి కంత ఒకటే రంధ్రం, నిండుగా గాలిపారు. శ్వాస మీద ధ్యాస పెట్టడం, దాంతో ఏమవుతుంటే మనలో అన్న కంగారులు గాబరాలు తగ్గుతాయి. శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు ఒక 10 నిమిషాలు చేస్తే నీలో స్ట్రెస్ తగ్గిపోతుంది. ఎక్సర్సైజ్ చేస్తే ఆసనాలు వేస్తే ఏమవుతుంది, మొత్తం మజిల్ స్పాదం పోతుంది. మనకు ఎప్పుడు స్టిఫ్ అయిపోతాం, ఎప్పుడైతే యాంగ్జైటీ ఉంటాం, బయట కండరాలు మనకి తెలియకుండా ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది, కండరాలని బీసుకుంటాయి, స్పాదం ఉంటుంది. ఈ స్పాదం తగ్గిపోతుంది. కీళ్ళు, కండరాలు, ఆ మజిల్స్, లెగ్మెంట్స్, బర్సే అన్నీ కూడా రిలాక్స్గా ఉంటాయి. దాంతో మనసు కూడా రిలాక్స్. అంచేత ఒక 10 సేపు అరగంట సేపు నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజు, యోగాసనాలు అన్నా దాన్ని ఆసనాలు అన్నాం. ఇప్పుడు ఆసనాలు ఇస్తారు, సూర్య నమస్కారాలు అంటారు. సూర్య నమస్కారం అంటే సూర్య నమస్కారాలు ఎన్నో రకాల భంగులు ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, కడుపు నొప్పి, నడు నొప్పి, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, లేకపోతే కూడా ఎందుకు వదిలేకపోతే నా మెడ నొప్పండి, నా వీపు, నా ఛాతీ నొప్పండి, నా వీపు నొప్పండి, కాళ్ళ నొప్పులండి, కీళ్ళ నొప్పులండి, ఈ పిక్క కండాల నొప్పులండి అని చెప్పేవాళ్ళే. కానీ ఎందుకనే స్ట్రెస్ వల్ల కొంత నొప్పులు, స్పాదం, మనుషులు ఎప్పుడైతే మానసిక ఒత్తిడి ఉంటుందో ఆ ఒత్తిడి వల్ల స్పాదం వచ్చి నడు నొప్పి రావడం చాలా వరకు. నీకు ఇంత అయితే నువ్వు ఎంఆర్ఐది, సిటీది, ఎక్స్రేది ఏది అది ఏమి ఉండదు. కానీ నడు నొప్పి కండరాలు బీసిపోయి ఉన్నాయి. ఎలా పోతాయి, మైండ్ఫుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, మైండ్ఫుల్ ఎక్సర్సైజ్, ఆసనాలు, ఆసనాలు ఉన్నాం. యోగా అని వాడికి, కానీ యోగా దాన్ని ఎలాగ మనసు శరీరం యొక్క కలయిక అంటే మైండ్ఫుల్ ఎక్సర్సైజ్. ఆరంగా యోగా పడుతుంది. ఇప్పుడు చాలామంది యోగా అని చెప్పేది అంతేగాని ఆత్మ పరమాత్మ ట్రాష్. కానీ ఏది సరే ఆస్తికత్వంలో ప్రతిదానికి అతి ఆస్తికత్వం పెద్దాన్ని తీసుకెళ్ళి దేవుడికి ముడిపెడితే తప్ప, పరమాత్మను లింక్ పెడితే తప్ప వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంది ఆస్తికులకి. అంచేత ఏదైతే ఎక్సర్సైజ్ అని చెప్పారో, మైండ్ఫుల్ ఎక్సర్సైజ్ చెప్పారో, శరీరం మనసు మైండ్ఫుల్ ఎక్సర్సైజ్ ఉన్నారో దాన్ని యోగాసనాలను పెట్టి, యోగాని పెట్టి, ఆ యోగాకి ఆత్మ పరమాత్మ కలయికని పెట్టి దానికి లేనిపోనన్ని ఆపాదించేసి దానికి ఏదో పెద్ద మహత్యాన్ని, గొప్పతనాన్ని చేశారు. అదంతా థ్రాష్. ఇవి అందుకే అది ఎలా ఆపాదించాలో చెప్తాను నీకు. ఈ ఆత్మ పరమాత్మ చేయడం కోసమని మామూలుగా మనం యోగాసనాలు బదులుగా దాన్ని ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ అనొచ్చు. ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ దానివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, మనకి లంగ్స్ బాగా పనిచేస్తే తగ్గ తయారవుతాయి, గుండె అనవసరంగా ఎక్కువసార్లు కొట్టుకొని అవుతుంది, గుండె ఎక్కువసార్లు మామూలుగా కంగారు వల్ల గాబరా గుండె కొడుతుంటుంది. మైండ్ఫుల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ అండ్ మెంటల్. అది ఈరిగే ఇచ్చారు వీళ్ళు. చెప్పని ఆస్తికత్వంలో ప్రతి దేవుడు ముడిపెడితే తప్ప వాళ్ళకి ఆ తీరదు, వాళ్ళకి ఆ కుతి తీరదు వాళ్ళకి. అది ఆస్తికత్వం చేశాడు జ్ఞానయోగా. మామూలుగా ఎక్సర్సైజ్ చెప్పి అయిపోతే చాలా బాగుంది కదా. జ్ఞానయోగ, జ్ఞానం ద్వారా గమ్యాన్ని చేరుట. ఏ గమ్యం చేయడం? ఆత్మ పరమాత్మ సమైక్యం చేయడం జ్ఞానం ద్వారా, జ్ఞాన సంపాదన ద్వారా. భక్తి యోగా,
భక్తి విశ్వాసాలతో చేసి చేయడం. కర్మయోగా చేసే పనుల ద్వారా మనం మంచి పనులు చేస్తూ దైవ పూజలు చేస్తూ అలా చేసే ద్వారా గమ్యాన్ని చేయడం, అంటే ఆత్మపరమైన కలయిక పొందడం. మంత్రయోగా మంత్రాలను చెప్పించి భగవంతుడికి మంత్రాలు జపిస్తూ ఆత్మపరమైన గమ్యాన్ని చేరడం. యంత్రయోగా ఒక విగ్రహాన్ని ప్రార్థించడం ద్వారా, ఒక విగ్రహం పెట్టుకుని దేవా 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 అని పెట్టి చేస్తే నీవు చేసావు, దాని ద్వారా ఆత్మపరమైన. లయయోగా మనం దేనైతే కోరుకుంటున్నామో దానిలో కలిసిపోయి గమ్యాన్ని చేరడం, ఆత్మ పరమాత్మ. కుండలిని యోగా శరీర అంతర్శక్తి ద్వారా, శరీరంలో అంతర్శక్తి దాని ద్వారా అంతర్చేసి చేయడం. తంత్రయోగా తంత్ర విద్య ద్వారా, అన్ని యోగాకు చూడు ఎన్ని పెట్టారో. ఇవన్నీ ఆస్తికత్వం అతిపోయేడు కల్లా అసలు మూలపడుతుంది. అలాగే హఠయోగా శరీరకు వివిధ భంగిమల ద్వారా ఆత్మ పరమాత్మ కలయిక చేయడం. రాజయోగా మానసిక క్రమశిక్షణ ద్వారా చేయడం. ఇది దీంట్లో తీసినట్లయితే చిన్నది వీళ్ళ అతి ఏంటో మీకు చర్చిస్తాను నేను. ఇప్పుడు హఠయోగా అని ఉంది. హఠయోగా అనే పదంలో హ అంటే సూర్యుడు, ఠ అంటే చంద్రుడు. మన ముక్కు రంధ్రాల్లో కుడి నాసిక ద్వారా ప్రవహించే శ్వాస సూర్యశ్వాసగాను, ఎడమ నాసిక ద్వారా ప్రవహించే శ్వాస చంద్రశ్వాసగాను పరిగణిస్తారు. ఆహా, ఇలా చేశాడు. సూర్యశ్వాస అంటే చంద్రశ్వాస ఏం లేదు, ఒకటే శ్వాస. ఈ గాలి అందరిది, నువ్వు పిలిచినా నేను పిలిచినా అందరూ ఒకటే రంగు గాలి. మన శ్వాస ద్వారా పాజిటివ్ ఫ్లోని, మన శ్వాస ద్వారా పాజిటివ్ ఫ్లోని నెగిటివ్ ఫ్లోని సమన్వయపరచడం తెలుసుకుంటాం. ఇక్కడ చేయడం అంటే పాజిటివ్ ఫ్లో అండ్ ఇది నెగిటివ్ ఫ్లో సమన్వయపరచాలి చేస్తారు. ముఖ్యంగా హఠయోగుల్ని పరిశీలిస్తే దీనిలో యోగా ఆసనములు, యోగ క్రియలు, ముద్రలు, బంధాలు, ప్రాణాయామాలు మనకు కనిపిస్తాయి. వీటిని శారీరక మానసిక క్రమశిక్షణగా మనం భావించవచ్చు. చాలామంది హఠయోగాన్ని శారీరక వ్యాయామంగాను, జిమ్నాస్టిక్ భంగిమలుగాను పొరపాటుగా భావించుతుంది. మనం బయట నుంచి చూసేవాడు హఠయోగా భంగిమలు ఎక్సర్సైజ్ లాగా ఉన్నా నెమ్మదిగా సాధన చేసే కొద్దీ యోగాసనాలు అసలు అర్థం మనకు బోధపడుతుంది. ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క అవయవం పైన లేదా ఒక్కొక్క ఎండోక్రైన్ గ్లాండ్ మీద పనిచేసే విధంగా తీర్చబడతాయి. దీని ప్రభావం కేవలం కండరాలు, కీళ్ళు, రక్త ప్రసారం పెరగడం, లంగ్ పవర్ పెరగే కాకుండా ఇంకా మరింత లోతుగా ఉండడం మనం కాలం గడిచే కొద్ది గమనిస్తాం. మనకున్న కొన్ని వ్యాధులు తగ్గించడం, వ్యాధి శక్తి పెరగడం, చివరికి వయసు పెరగకుండా ఆపగలిగే శక్తి కూడా ఈ హఠయోగానికి ఉన్నట్లు మన పరిశోధనలు చెబుతున్నాయి. అంటే ఎంత ఇదో చూడు. అరే మనసు పెట్టి చెయ్యి, ఆసనాలు వెయ్యి, నీ రక్త ప్రసరణ బాగుంటుంది, నీలో ఒత్తిడి తగ్గుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఎక్సర్సైజ్ బాగా, బ్రీదింగ్ బాగా చేస్తావు, చక్కగా ఉంటుంది, దాన్ని ఎనర్జెటిక్గా ఫీల్ అవుతావు. కరెక్ట్ ఇది. యోగా అంటావో ఆసనాలు అంటావో ఏది ఇష్టం, ఎక్సర్సైజ్ అంటే అను, ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ అను. కానీ యోగా పేరుతో నీకు ఒక పద్ధతి సిస్టమేటిక్గా చెప్పడం జరిగింది కనుక యోగా అన్నారు. అంతేకాదు యోగా చేయడం వల్ల యోగా చేయడం అలా ఏమి లాభం లేదు, అంత థ్రాష్ అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. యోగాసనాల వల్ల అంటే మనం చేసే ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ వల్ల తప్పకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, బీపీ కంట్రోల్కి వస్తుంది, షుగర్ కంట్రోల్కి వస్తుంది. ఎందుకంటే మన గ్లాండ్స్ అన్ని చక్కగా యాక్టివేట్ అవుతాయి. మనకి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. అది యోగాసనాలు ఆత్మ పరమాత్మకు సమైక్యం అవ్వడం వల్ల, దేవుడి వల్ల వచ్చినది ఏం కాదు. వీడి నియమబద్ధమైన జీవితం వల్ల, వీడి మంచి అలవాట్ల వల్ల, దానివల్ల మా శరీరంలో హార్టు, లంగ్స్ ఆరోగ్యంగా ఉండి, అంచేది ఏదో పెద్ద 40 ఏళ్ళు వచ్చాక యోగా చేద్దాంలే, 60 ఏళ్ళు వచ్చాక చేద్దాంలే, అలా కాదు. ఎవడైతే మొదటి చిన్నప్పటి నుంచి ఎవరికి సార్, ఇప్పుడు చూడు పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ రెసిడెన్షియల్ స్కూల్స్ అవుతున్నారు. ఈ నో ఎక్సర్సైజ్, ఓన్లీ రుబ్బింగే తప్ప, చదువు రుబ్బునే తప్ప అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్. అంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ వచ్చేసి ఇప్పుడు పిల్లల్లోనే, చిన్న పిల్లల్లో ఎంతమందిలోనూ షుగర్ కనబడుతుంది. యంగ్స్టర్స్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎంతమందికో బీపీలు, షుగర్. ఇద్దరు బీపీ షుగర్ విన్నావా? నో ఎక్సర్సైజ్, నో ఫిజికల్ ఎక్సర్సైజ్, నో మెంటల్ ఎక్సర్సైజ్.
దాంతో వాళ్ళకి బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి, స్ట్రెస్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, టెన్షన్ వస్తుంది, దాంతో గుండె జబ్బు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి. వాట్ ఇస్ దిస్? వీటన్నిటికి కారణం ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ లేకపోవడం, చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ లేకపోవడం. పూర్వకాల స్కూళ్ళలో ఆడుకోవడానికి ఆటస్థలం ఉంటుంది. ఆటస్థలం ఎక్కడ ఉంది అసలు? ఎక్కడే క్లాసులో కూడా కిరుక్కుని కూర్చోడం, ఉదయం సాయంత్రం దాకా బట్టి పెట్టించడం. ఇది కాదు. అంచేత యోగా పేరుతో ఇప్పితే ఎందుకు ఇంత యూఎన్ఓ మనకి స్ట్రెస్ చేసిందంటే ఈ రకంగా యోగా పేరుతో కలిసి మన వాళ్ళందరికీ ఆ దేవుడికో దీనికి ముడి పెడితే చేయరు కదా వీళ్ళని మూర్ఖం. కానీ అసలు విషయం తెలుసుకుంటే ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా ఆరోగ్యం బాగుపడుతుంది. అంతే దేవుడితో ఆత్మ పరమాత్మ అని పక్కన పారేయండి. మీరు మీ ఆరోగ్యం కోసం మాత్రం ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ చెయ్యండి. ఈ ఆత్మ పరమాత్మ త్రాష్ ఎవడు మాట్లాడితే కొట్టిపారడానికి అర్థం లేదు. ఇందాక మనం చెప్పుకునే 10 రకాల జ్ఞాన యోగా, భక్తి యోగా, కర్మయోగా అని ఈ యోగాలు పక్కన పారి నీళ్ళు అయిన అర్థం లేదు. కానీ యోగా అని చెప్పి మామూలుగా కూడా అందరూ ఎంతమంది చేస్తున్న అన్నీ కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్, శారీరక ఎక్సర్సైజ్ వల్ల మా కండరాలు ఇవన్నీ పుంజుకుని మనిషి ఆరోగ్యంగా తయారవుతాడు. దాంట్లో డౌట్ లేదు. అంచేత బ్లంట్గా ఏదో ఆస్తులు చెప్తున్నారు కనుక అది మనం బ్లంట్గా కుట్టిపారేయడం కాదు, అది ఆరోగ్యానికి ఉపయోగపడే పద్ధతిగా యోగా అనమాట తీసిపారండి. కానీ ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్గా తీసుకోండి. ఫిజికల్ అంటే ఈ రోజే కదా ఎప్పుడు జీవితం చిన్నప్పటి నుంచి చేయండి. చిన్నప్పటి నుంచి నో చైల్డ్ ఒబేసిటీ. ఇప్పుడు అందరికీ పిల్లలు 10 ఏళ్ళ వయసుకి ఇంత బొండాలైపోతున్నారు. నో ఎక్సర్సైజ్. పిల్లలు బాగా ఆడుకోవాలి. ఒక డాక్టర్గా చెప్తున్నాను నేను. ఫిజికల్ ఎక్సర్సైజ్ తప్పకుండా కావాలి. కేవలం చదువే కాదు, అప్పుడే లేదు ఏంటి ఇప్పుడు అందరికీ ఎంతమందికి బీపీలు షుగర్లు, అందుకే తొందరగా పోతున్నారు అందరూ. అంటే యోగా అని పేరుతో మన వాడు గవర్నమెంట్ చేసిన యూనివో ప్రపంచవ్యాప్తంగా యోగాని ప్రమోట్ చేస్తానంటే ఆత్మ పరమాత్మ కలయిక కోసం కాదు. ఆత్మ పరమాత్మ పేరు చేయలేదు ఇంటర్నేషనల్గా యూనివో చేసింది. కేవలం ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్, మైండ్ఫుల్ ఎక్సర్సైజ్, రిలాక్సేషన్ కోసము ఫిజికల్గా మెంటల్గా కొద్ది ఎక్సర్సైజ్, రిలాక్సేషన్, మానసిక ఒత్తిడి దూరం చేసుకోవడం, హాయిగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, బీపీలు షుగర్లకు దూరంగా ఉండడం. ఆరోగ్యంగా యోగా అనేది, యోగా అంటే అదే చెప్తాను ఎక్సర్సైజ్. యోగా అంటే ఆస్తిక భాషలో యోగా కాదు, ఎక్సర్సైజ్ మాత్రం ఆరోగ్యానికి ఎంతో అవసరం. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.